హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఈ వీడియోలో మనం డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు ఈ డ్యాన్స్ ఫార్మ్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్? మన ఇండియన్ కల్చర్ అనేది పర్టికులర్గా భారతదేశ సంస్కృతి అనేది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగింది. అయితే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక తరం నుంచి ఇంకో తరానికి ఎలా వెళ్తుంది? ఈ ఆర్ట్ ఫార్మ్స్ రూపంలో వెళ్తుంది. సో అందుకే ఈ ఆర్ట్ ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈ డ్యాన్స్ ఫార్మ్స్. మన ఇండియాలో 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఈ క్లాసికల్ డాన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఇండియాలో ఉన్న కొన్ని ప్రామినెంట్ ఫోక్ డాన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ haven't subscribed, please do subscribe the channel and click on the bell icon and share this video with your aspirant friends. This video is useful for every aspirant. మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్నా, రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్నా, ఆర్ మన చేతిలో ఉన్న నోటిఫికేషన్ ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నా, దిస్ వీడియో ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ డ్యాన్స్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. డ్యాన్స్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్. సో మనకి 4 వేదాలు ఉన్నాయి. హిస్టరీ చదువుకున్నట్టయితే మనకి 4 వేదాలు కనిపిస్తాయి. ఫస్ట్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. ఇవి 4 వేదాలు. అయితే ఈ 4 వేదాల్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ కలిసి నాట్య వేదం అనేది ఫామ్ అయింది. ఋగ్వేదాలోని పద్య, యజుర్వేదాలోని అభినయ అంటే గెస్చర్స్, సామవేదాలోని గీత్ అంటే మ్యూజిక్, అథర్వ వేదాలోని రస అంటే ఎమోషన్స్. సో ఈ 4లో నుంచి నాట్య వేద అనేది ఫామ్ అయిందనమాట. సో ఇదేమి ఇప్పుడుది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితంది. అయితే అరౌండ్ 500 బీసీలో భరతముని అనే ఆయన నాట్యశాస్త్ర అనే బుక్ని రాశారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఈ 8 క్లాసికల్ డాన్సెస్ ఈ నాట్యశాస్త్రాలో నుంచి బయటకు వచ్చినవి. ఈ నాట్యశాస్త్ర బుక్లో ఈ 8 డాన్సులకి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ నాట్యశాస్త్ర బుక్లో ఉంది. సో ఎవరు రాశారు ఈ నాట్యశాస్త్ర బుక్? భరతముని. ఇప్పుడు ఈ నాట్యశాస్త్ర బుక్లో కానీ ఇన్ జనరల్గా మనం ఏ డ్యాన్స్ ఫామ్ చూసుకున్నా మనకి 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కనిపిస్తాయి. వన్ ఈజ్ లాస్య అండ్ ది అదర్ వన్ ఈజ్ తాండవ. ఒక డ్యాన్స్లో ఫెమినైన్ ఫీచర్స్ని చేసే డాన్సర్ చేసే ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఏదైనా ఫెమినైన్ ఫీచర్ తోటి ఉంటే అప్పుడు దాన్ని మనం లాస్య అంటాం. ఒకవేళ ఆ డాన్సర్ చేసే ఫీచర్స్ అన్నీ కూడా మేల్ ఫీచర్స్ ఉంటే అప్పుడు మనం వాటిని తాండవ అంటాం. ఇక్కడ మేము మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద డాన్సెస్ ఆర్ జెండర్ న్యూట్రల్. చాలా డాన్సెస్లో మనకి మగవాళ్ళే ఆడవాళ్ళ వేషం వేసుకుని చేస్తున్న కూడా ఉంటాయి. అండ్ కొన్ని డాన్సెస్లో ఆడవాళ్ళు మగవాళ్ళ వేషంలో మగవాళ్ళ క్యారెక్టర్ చేస్తూ కూడా కనిపిస్తారు. సో ఆల్మోస్ట్ ఆల్ ది క్లాసికల్ డాన్సెస్ ఆర్ జెండర్ న్యూట్రల్. అయితే ఇక్కడ లాస్య అండ్ తాండవ ఏంటి? వాళ్ళ క్యారెక్టర్ ప్లే చేస్తారు కదా, ఆ క్యారెక్టర్ అనమాట, ఆ క్యారెక్టర్ ఫీచర్స్ ఇవి. సో లాస్య అంటే ఫెమినైన్ ఫీచర్, తాండవ అంటే మేల్ ఫీచర్. ఇప్పుడు ఈ భరతముని గారు రాసిన ఈ నాట్యశాస్త్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి. లాస్ట్ మంత్ భగవద్గీత అండ్ నాట్యశాస్త్ర ఈ రెండింటిని యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఎన్లిస్ట్ చేశారనమాట. సో దీంతో ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ 14 హెరిటేజ్ స్క్రిప్చర్స్ని మనం ఈ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఎంటర్ చేసాం. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నాట్యశాస్త్ర రిటన్ బై భరతముని. సో భరతముని గారు రాసిన నాట్యశాస్త్ర, దిస్ ఈస్ అరౌండ్ 5000 బీసీలో రాశారనమాట. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ విత్ దీస్ క్లాసికల్ డాన్సెస్. సో ఇండియాలో 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. దెర్ ఆర్ 8 క్లాసికల్ డాన్సెస్ అకార్డింగ్ టు సంగీత్ నాటక్ అకాడమీ. సంగీత్ నాటక్ అకాడమీ ప్రకారం 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. బట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం 9 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. చావ్ అనే డాన్స్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ 9th క్లాసికల్ డాన్స్గా గుర్తించింది. బట్ ది థింగ్ ఏంటంటే సంగీత నాటక అకాడమీ ప్రకారం 8 క్లాసికల్ డాన్సెసే ఉన్నాయి. సో మనం ఈ చావ్ అనే డాన్స్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో ఫోక్ డాన్సెస్లో డిస్కస్ చేసుకుందాం. సో హియర్ వీ హ్యావ్ 8 క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ భరతనాట్యం, విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమిళనాడు స్టేట్కి సంబంధించింది భరతనాట్యం. సెకండ్ కూచిపూడి, ఆంధ్రప్రదేశ్. కథక్కలి ఆఫ్ కేరళ, మోహిని అట్టం ఆఫ్ కేరళ, ఒడిస్సీ ఆఫ్ ఒడిషా, మణిపురి ఆఫ్ మణిపూర్, కథక్ ఉత్తరప్రదేశ్,
సత్రియ, అస్సా. ఇవి 8 క్లాసికల్ డాన్సెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. ఇవి సంగీత నాటక అకాడమీ ప్రకారం 8 క్లాసికల్ డాన్సెస్. సో లెట్ us start with the first, the oldest and the most important one, Bharatanatyam. Bharatanatyam is the oldest of all the classical dances. ఉన్న 8 classical dances లో Bharatanatyam is the oldest one. Bharatanatyam is the oldest one. అయితే ఓల్డెస్ట్ కాదా, కొన్ని వేల సంవత్సరాల ముందే ఇది స్టార్ట్ అయి ఉంటుంది. కానీ మిడిల్ పార్ట్ ఆఫ్ ఇండియా, మిడిల్ హిస్టరీకి వచ్చేటప్పటికి భరతనాట్యం ఒక ప్రామినెన్స్ అనేది తగ్గిపోయిందనమాట. అయితే తంజావూర్ క్వార్టెట్, చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం, సో ఈ నలుగురు ఎర్లీ టీచర్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది భరతనాట్యం అంతా కూడా టువర్డ్స్ తంజావూర్ చుట్టుపక్కలలోనే డెవలప్ అయింది. సో దీస్ 4 ఆర్ ది ఎర్లీ టీచర్స్ అండ్ దే డెవలప్డ్ దిస్ భరతనాట్యం. ఈ భరతనాట్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఈ నలుగురు అనమాట, చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు అండ్ శివానందం. ఇప్పుడు ఈ భరతనాట్యం అనేది కాస్మిక్ డాన్సింగ్ ఫార్మ్ ఆఫ్ శివుడి యొక్క కాస్మిక్ డాన్సింగ్ ఫార్మ్, నటరాజస్వామికి సంబంధించింది. సో ఇది శైవిజంకి సంబంధించింది. సో భరతనాట్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ నటరాజస్వామి, హూ ఈజ్ ది కాస్మిక్ డాన్సింగ్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. శివుడి యొక్క రూపమైన నటరాజస్వామికి సంబంధించింది. ఇప్పుడు భరతనాట్యంలోని కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫైర్ డ్యాన్స్ ఆర్ డాన్సింగ్ ఫ్లేమ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది భరతనాట్యం డాన్స్లో ఉన్న చాలా ముద్రలు కానీ, చాలా స్టెప్స్ కానీ ఇవన్నీ ఫైర్కి సంబంధించింది, అగ్నికి సంబంధించింది. అందుకు దీన్ని ఫైర్ డ్యాన్స్ అంటారంట. ఆర్ దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ డాన్సింగ్ ఫ్లేమ్. ఈ భరతనాట్యంలో ఈక్వల్ ఎంఫసిస్ ఉంది ఆన్ బోత్ తాండవ అండ్ లాస్య. తాండవ అంటే ఏంటి, మేల్ ఫీచర్స్, లాస్య అంటే ఫెమినైన్ ఫీచర్స్. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట, సమానంగా ఉన్నాయి ఈ భరతనాట్యంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిన్సిపల్ ముద్రాస్ కటకముఖ హస్త. మీరు చాలా వాటిలో చూసుంటారు, భంగిమ ఇలా పెడతారనమాట, నటరాజస్వామి పెట్టే భంగిమ, దాన్ని ఓం అంటాం. కటకముఖ హస్త విచ్ సింబలైజెస్ ఓం. అండ్ ఏకచర్య లాస్యం, వన్ డాన్సర్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్. అదే మన నాటకాల్లోకి వచ్చేటప్పటికి ఏకపాత్రాభినయం అంటాం కదా, అదే డ్యాన్స్కి వచ్చేటప్పటికి ఏకచర్య లాస్యం అని అంటాం. వన్ డాన్సర్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్. ఇవన్నీ మనం భరతనాట్యంలో చూడొచ్చు. అండ్ హియర్ వీ హ్యావ్ ఫ్యూ ఇంపార్టెంట్ పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ భరతనాట్యం. భరతనాట్యానికి సంబంధించి కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్. ఫస్ట్ వన్ ఈస్ ది లెజెండ్ యామిని కృష్ణమూర్తి గారు. షీఈస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ భరతనాట్యం డాన్సర్స్. పర్టికులర్గా 1900స్లో, 1950s అండ్ 1960స్లో మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్ యామిని కృష్ణమూర్తి గారు. నెక్స్ట్ వీ హ్యావ్ లక్ష్మీ విశ్వనాథన్ అండ్ ద రీసెంట్ వన్ ఈజ్ శోభనా చంద్రశేఖర్ గారు. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే 2025లో ఈవిడికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. శోభనా చంద్రశేఖర్, హూ ఈజ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. సో చాలా తెలుగు మూవీస్ అండ్ తమిళ్ మూవీస్లో ఈవిడ యాక్ట్ చేశారు శోభనా గారు. సో పద్మభూషణ్ ఇచ్చారు రీసెంట్గా. సో దట్స్ వై షీ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అవార్డ్స్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ, మనం ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇవన్నీ రీసెంట్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్లో ఉంది. సో దట్స్ వై షీ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డిస్కషన్. నెక్స్ట్ డాన్స్ కూచిపూడి, ద స్టేట్ డాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కూచిపూడి ఈస్ ది స్టేట్ డాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కూచిపూడి కూడా కొన్ని వేల సంవత్సరాల ముందే స్టార్ట్ అయ్యింది. దీన్ని పర్టికులర్గా సిద్ధేంద్ర యోగి అనే ఆయన రాసిన భామకలాపం ఈ డాన్స్ని ఫార్మలైజ్ చేసింది అనమాట. సో ఈ కలాపంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ గొల్ల కలాపం అని కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ బుక్ నుంచి బయటకు వచ్చినవి అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ కూచిపూడి అన్నట్టు. సో సిద్ధేంద్ర యోగి రాసిన భామకలాపం ఈ కూచిపూడి డాన్స్ని ఫార్మలైజ్ చేసింది. కానీ ఫస్ట్ అసలు ఈ కూచిపూడి ఎలా స్టార్ట్ అయిందో వినండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, యాజ్ దిస్ డాన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టేట్. మన స్టేట్ డాన్స్ కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డిస్కషన్. సో ఫస్ట్లీ ఇది వరకు ఈ డాన్సర్స్ ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళేవారు. అండ్ ఈ డాన్సర్స్ని కుశలవాస్ అనేవారు. అండ్ వీళ్ళు ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్తూ డాన్స్ చేస్తూ వెళ్ళేవారు అనమాట. అండ్ మోస్ట్లీ డాన్సెస్ అన్నీ కూడా నైట్ టైం ఉండేవి. సో నైట్ ఓపెన్ థియేటర్స్ అనమాట ఇవన్నీ. అయితే వీళ్ళు ఊరు వచ్చేసి కుశలవపురి ఆర్ కుచలపురం అని అంటారు. ఇది ప్రెసెంట్ డే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ కూచిపూడి అనే డ్యాన్స్.
ఈ కూచిపూడి అనే డ్యాన్స్ కుశలవపురి ఆర్ కుచలపురం, కృష్ణా జిల్లాలోని కుచలపురంలో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఈ డాన్సెస్, ఎర్లీ డాన్సెస్ అందరూ కూడా ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి నొమాడ్స్ లాగా వెళ్ళేవారు అనమాట, డాన్స్ చేస్తూ వెళ్ళేవారు. సో వీళ్ళని కుశలవాస్ అనేవారు. అండ్ ఈ కూచిపూడి భాగవత పురాణానికి సంబంధించింది. భాగవత పురాణంలో ఉన్న స్టోరీస్ని ఈ కూచిపూడి డ్యాన్స్లో వాళ్ళు ప్లే చేస్తారనమాట. వాళ్ళు చేసే ప్రతి డ్యాన్స్కి వెనకాతల ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్నే వాళ్ళు డ్యాన్స్ ఫామ్లో ప్లే చేస్తారు. సో వీళ్ళు ప్లే చేసే ప్రతి యాక్ట్ కూడా భాగవత పురాణానికి సంబంధించింది. సో శ్రీకృష్ణుడి భాగవత పురాణానికి సంబంధించింది. నెక్స్ట్, ఈ కూచిపూడి డ్యాన్స్ పర్టికులర్గా విజయనగర రూలర్స్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ డ్యాన్స్కి. అండ్ బాల సరస్వతి రాగిణీదేవి గారు దీన్ని 20th సెంచరీలో ఈ డ్యాన్స్కి పోయిన అబ్స్క్యూరిటీ వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ డ్యాన్స్కి తగ్గిపోయిన ఇమేజ్ని మళ్ళీ వీళ్ళు రివైవ్ చేశారనమాట. ఇప్పుడు కూచిపూడికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ టెక్నికల్ టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2022 నోటిఫికేషన్లో కొన్ని టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగారు కూచిపూడికి సంబంధించి, వేరే డాన్సెస్కి సంబంధించి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, స్టోరీస్ ఆఫ్ భాగవత పురాణం, భాగవత పురాణానికి సంబంధించిన స్టోరీస్ బేస్ చేసుకుని ఉంటే వాటి మీద యాక్ట్స్ ఈ కూచిపూడి డ్యాన్స్ అన్ని. నెక్స్ట్, ప్రిడామినెన్స్ ఆఫ్ శృంగార రస. మనకి నవరసాలు ఉంటాయి కదా, హాస్యరసం, రౌద్రం. సో అలాగా శృంగార రసం దీని మెయిన్ ఎలిమెంట్, దీని మెయిన్ ప్రిడామినెంట్గా అన్నీ కూడా శృంగార రసానికి చుట్టూ ఉంటాయి. నెక్స్ట్, వీ హ్యావ్ సంథింగ్ కాల్ దారు. దారు అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ విత్ ఎ స్మాల్ డ్యాన్స్ కాంపోజిషన్. అంటే ప్రతి డాన్సర్ వాళ్ళు స్టేజ్కి వచ్చేటప్పుడు ఒక స్మాల్ యాక్ట్ ఆఫ్ డ్యాన్స్ ప్లే చేస్తారనమాట. ఫస్ట్ చిన్నగా డ్యాన్స్ వేస్తూ వెళ్తారు. సో మనం ఇది డిఫరెంట్ వీడియోస్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ మనం ఎప్పుడైతే కూచిపూడి చూస్తాం, కూచిపూడి చూసేటప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. సో ఆ స్మాల్ డ్యాన్స్, మెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు వాళ్ళ ఇంట్రడక్షన్ డ్యాన్స్ ఉంటుంది చూసారు, దాన్ని దారు అంటారు. నెక్స్ట్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సొల్లకథ ఆర్ పాతాక్షర. ఇది నృత్య పాట అనమాట. మనకి డ్యాన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ నృత్య, ఇంకొకటి నృత్య. నృత్యలో ఏంటంటే ఓన్లీ బాడీ మూమెంట్స్ ఉంటాయి, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండదు, ఓన్లీ బాడీ మూమెంట్స్ ఉంటాయి, దాన్ని నృత్య అంటారు. సో ఈ పాతాక్షర అనేది నృత్య పార్ట్. నెక్స్ట్, కవుత్వం అంటే నృత్య పార్ట్. నృత్య అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్స్ ఉండడం, ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఫేస్. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే హ్యాండ్స్ తోటి వచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ వీటిని నృత్య అంటారనమాట. సో దీన్ని కవుత్వం అంటాం కూచిపూడి లాంగ్వేజ్లో. అండ్ నృత్య పార్ట్తో పాటు యాక్రోబాట్స్. ఫస్ట్లీ ఈ కూచిపూడికి ఎందుకంత ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే వీళ్ళు జస్ట్ రెగ్యులర్ డాన్సర్స్ కాదు, డాన్స్తో పాటు విచిత్రమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారనమాట డాన్స్తో పాటు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి తరంగం అని ఉంటుంది. సో తరంగంలో ఏం చేస్తారంటే ఒక రాగి పళ్ళెం మీద అటు ఇటు కాళ్ళు పెట్టి డ్యాన్స్ చేస్తారు, తల మీద దీపం పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. సో ఇవన్నీ మనం కూచిపూడిలో చూడొచ్చు అనమాట. We have something called Manduk Shabda, the story of frog. Tarangam, dancer performs with feet balancing on brass plate. So plate మీద రాగి పళ్ళెం మీద అటు ఇటు కాలు పెట్టి వీళ్ళు డ్యాన్స్ చేస్తారనమాట కూచిపూడి డాన్సర్స్. దెన్ జలచిత్ర నృత్యం, draws picture on the floor with toes while dancing. డ్యాన్స్ చేస్తూ ల్యాండ్ మీద, అక్కడ ఉన్న గచ్చు మీద వీళ్ళు బొమ్మ వేస్తారనమాట. దీన్ని జలచిత్ర నృత్యం అంటారు. సో ఇవన్నీ కూచిపూడిలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ ఈ టెక్నికల్ టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై దీన్ని వెంటనే ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకున్నారనుకోండి, ఇవన్నీ గుర్తుండిపోతాయి. దెన్ ద పీపుల్ అసోసియేటెడ్ విత్ కూచిపూడి, యామిని కృష్ణమూర్తి గారు, అగైన్ భరతనాట్యం అండ్ కూచిపూడికి ఈవిడ సంథింగ్ లైక్ ది మదర్ పిక్చర్. దెన్ వీ హ్యావ్ రాజారెడ్డి అండ్ రాధారెడ్డి గారు, ద డ్యూఓ. దెన్ వీ హ్యావ్ వెంపటి చినసత్యం గారు, who is one of the earliest Kuchipudi dancers. So these are the people associated with Kuchipudi. Then we have Kathakali. Kathakali is the dance form associated with Kerala. So Kerala ki sambandhinchina dance anamata idi. And mostly ee Kathakali anta kuda Ramayanam and Mahabharatam stories ni veellu acts kinda play chestaru ee Kathakali dance lo. And we have element of sky. Kathakali is element of sky. It symbolizes element of sky. So దీనికి కూడా ఆఫ్టర్ 1800s 1900s ఆ పాయింట్ ఆఫ్ టైంలో దీనికి కూడా డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ కథకళికి దాని పాపులారిటీ పోయింది. అప్పుడు విఎన్ మీనన్ అనే మలయాళీ పోయెట్ దీన్ని రివైవ్ చేశారనమాట డ్యూరింగ్ 1930s. దెన్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫర్ దిస్ కథకళి. సో కథకళి అంటే తెలుసు కదా,
మీరు ఈ పిక్చర్ చూస్తే కథక్కలి అంటే ఏంటో మీకు ఐడియా వస్తుంది. చాలా సినిమాల్లో చూసుంటాం మనం ఈ కథక్కలి అనేది. సో వీ హ్యావ్ ఆ పర్టికులర్ డ్యాన్స్, ఆ కథకళి డ్యాన్స్ వేస్తున్న వాళ్ళు ఫేస్కి హెవీ మేకప్ ఉంటుంది, అండ్ ఆ హెవీ మేకప్తో పాటు హెడ్ గేర్ ఉంటుంది, కిరీటం ఉంటుంది, అండ్ వాళ్ళ ఫేస్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఆల్ దీస్ కలర్స్ ది డెపిక్ సంథింగ్. అవి ఏవి నార్మల్ ర్యాండమ్ కలర్స్ కాదు, ఆ కలర్స్ వెనకాతలు కూడా చాలా మీనింగ్ ఉందన్నమాట. సో దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫర్ దిస్ కథకళి డ్యాన్స్. మణిప్రవాళం అనే లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. ఈ కథకళి వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు వెనకాతలు వచ్చే సాంగ్స్ అన్నీ కూడా ఈ మణిప్రవాళం అనే లాంగ్వేజ్లో ఉంటాయి, విచ్ ఇస్ బ్లెండ్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ మలయాళం. మణిప్రవాళం లాంగ్వేజ్ అనేది సాంస్క్రిట్ అండ్ మలయాళం యొక్క బ్లెండ్. దెన్ యాజ్ వి జస్ట్ డిస్కస్డ్, హెవీ ఫేషియల్ మేకప్ అండ్ హెడ్ గేర్స్. హెవీ ఫేషియల్ మేకప్ అండ్ హెడ్ గేర్స్ ఉంటాయి, అండ్ వాళ్ళకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇఫ్ యు సీ గ్రీన్ కలర్ ఉంది అని అంటే అది నోబిలిటీ, డివినిటీ అండ్ వర్చ్యూకి సంబంధించింది అనమాట. సో హంబుల్ పర్సన్, కూల్ పర్సన్ని సంబంధించింది, అది మంచివాడు అని క్లియర్గా అర్థమైపోతుంది గ్రీన్ కలర్ పిక్చర్, గ్రీన్ కలర్ మేకప్ వేసుకున్న పర్సన్ చూస్తే. రెడ్ ఈజ్ రిలేటెడ్ టు రాయల్టీ, బ్లాక్ ఈజ్ ఈవిల్ అండ్ వికెడ్నెస్, ఎల్లో సెయింట్స్ అండ్ విమెన్కి యూజ్ చేస్తారు, కంప్లీట్ రెడ్ ఫేస్ ఉంటే ఈవిల్, వైట్ బియర్డ్ ఉంటే హయ్యర్ కాన్షియస్నెస్. సో ఇవి మనం కథక్కలిలో ఆ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి, ఫేస్ని బట్టి మనం వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది. అదర్వైజ్ మనకి కలర్స్ ఐడియా లేదు అని అనుకోండి, జస్ట్ వెనకాతలు ప్లే అయిపోతూ ఉంటుంది, వాళ్ళందరూ ఒకేలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఒకేలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు, ఎవరి క్యారెక్టర్ గుడ్ ఎవరి క్యారెక్టర్ బ్యాడ్ అనేది మనకి తెలియదు అనమాట. అండ్ ఈ కథకళి రామాయణం అండ్ మహాభారతానికి సంబంధించింది. సో ప్రీవియస్గా రామాట్టం అండ్ కృష్ణాట్టం అని చెప్పని ఉండేవి, ఆ రెండు కలిసి కథకళి కింద ఫామ్ అయింది అని చెప్పి డిఫరెంట్ లెజెండ్స్ చెప్తున్నాయి. నా ఈ కథకళిలో నవరసాలు అంటే 9 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎమోషన్స్, ఇవి ఈ కథకళిలో మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. అండ్ ఈ కథకళి డాన్సర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, చాలా వైబ్రెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐబ్రోస్ రేస్ చేస్తారు, లిప్ మూమెంట్స్ కానీ ప్రతిదీ. So that's why this Kathakali is very much vibrant. This is associated with Kerala. Next we have Mohiniyattam. So Mohiniyattam is also associated with Kerala. Idi Kerala loni another one more traditional dance form. So Mohini is the feminine form of Sri Mahavishnu. Sri Mahavishnu okka feminine form Mohini anedi. So mostly ప్రీవియస్గా సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండేవి, మోస్ట్లీ విమెనే చేసేవారు అనమాట ఈ మోహిని అట్టం అనేది. బట్ లేటర్ ఆన్ మెన్ కూడా ఫీమేల్ వర్షన్స్లో, అంటే ఫీమేల్ లాగా డ్రెస్ వేసుకుని వాళ్ళు కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అగైన్ విఎన్ మీనన్ అండ్ కళ్యాణి అమ్మ దే రివైవ్డ్ దిస్ మోహిని అట్టం. అయితే నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, సో దట్స్ వై దీస్ 2 వర్డ్స్ ఆర్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. తాండవ అండ్ లాస్య. తాండవ అంటే మేల్ ఫీచర్స్ ఉండడం, లాస్య అంటే ఫీమేల్ ఫీచర్స్ ఉండడం. మోహిని అనేది అనే వర్డ్ ఫీమేల్ వర్షన్ ఆఫ్ శ్రీ మహావిష్ణువు కాబట్టి మనకి లాస్య ఆస్పెక్ట్ ఆఫ్ డ్యాన్స్ ఉంటుందన్నమాట. సో ఫెమినైన్ ఫీచర్స్ ఉంటాయి ఈ డ్యాన్స్లో. అండ్ అందరూ కూడా వైట్ కాస్ట్యూమ్స్ వేసుకుని డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. అండ్ మోహిని అట్టం సింబలైజెస్ ఎలిమెంట్ ఆఫ్ ఎయిర్. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అత్వకుల్ ఆర్ అత్వాస్ అని ఉంటాయి, 40 కలెక్షన్ ఆఫ్ 40 డ్యాన్స్ మూమెంట్స్. సో ఇది మోహిని అట్టం. Then we have something called Odissi. So Odissi పేరు చూస్తే తెలుస్తుంది కదా, Odissi it is the state dance or the traditional dance form of the state of Odisha. దీని ట్రేసెస్ వచ్చేటప్పటికి మనకి ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్ ఉంటాయన్నమాట. దీస్ 2 caves are in the state of Odisha. సో కరవేలుడు కన్స్ట్రక్ట్ చేశాడు, జైన్ కింగ్ కరవేలుడు కన్స్ట్రక్ట్ చేసిన ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్లో మనకి ఈ ఒడిస్సీ డ్యాన్స్కి సంబంధించిన పిక్చర్స్ కనిపించాయి. ప్రీవియస్గా వర్ధనిత్య అని ఉండేది, మహరీస్ ఉమెన్ చేసేవారు, ప్యాట్రనైజ్డ్ బై ది కర్వేల. బట్ లేటర్ ఆన్ ఇది వైష్ణవిజం అండర్లోకి వచ్చేసింది అనమాట. సో ఇన్ జనరల్గా స్టార్టింగ్ డేస్లో ఇది మహరీస్ అంటే ఓన్లీ ఉమెన్ చేసేవారు. బట్ లేటర్ ఆన్ దీని మీద ఎక్కువగా వైష్ణవిజం ఇన్ఫ్లుయెన్స్ పడింది. అండ్ ఈవెన్ మెన్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ దిస్ ఒడిసీ డ్యాన్స్ బై వేరింగ్ దేస్ కాస్ట్యూమ్స్ ఆర్ బ్లెండ్ ఆఫ్ బోత్. సో మెన్ అండ్ విమెన్ ఇద్దరు చేస్తున్నారు అనమాట ప్రెసెంట్ డేస్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఇది మోస్ట్లీ భరతనాట్యానికి సిమిలర్గా ఉంటుంది. ముద్రాస్ కానీ పోస్టర్స్ కానీ ఇవన్నీ భరతనాట్యంకి సిమిలర్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో జియోమెట్రికల్ షేప్స్, సో మోస్ట్లీ ప్రతి పిక్చర్ కూడా ప్రతి
పోస్చర్ కూడా ఒక జామెట్రికల్ షేప్లో, ఒక సిమెట్రికల్ షేప్లో ఉంటాయన్నమాట. సో దట్స్ వై ఒడిసీ డ్యాన్స్ని మొబైల్ స్కల్ప్చర్స్ అని అంటారు. అంటే కదిలే శిల్పాలు అని అర్థం అన్నమాట. మొబైల్ స్కల్ప్చర్స్ అంటారు. అండ్ ఈ ఒడిసీ డ్యాన్స్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించింది. లెట్స్ సే ఇందాక మనం చదివిన భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, మోహిని అట్టం కానీ, కథక్కలి కానీ ఇవన్నీ కూడా కర్ణాటిక్ మ్యూజిక్ బ్లెండ్ ఉన్నవి. బట్ వెరాస్ దిస్ ఒడిసీ ఇది హిందుస్థానీ మ్యూజిక్ ఉన్నది. మనకి నార్త్ ఇండియా మోస్ట్లీ నదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా మనకి కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ దిస్ ఒడిసీ సింబలైజెస్ ఎలిమెంట్ ఆఫ్ వాటర్. సో ఇది ఒడిసీకి సంబంధించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అగైన్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, పీపుల్ అసోసియేటెడ్ విత్ దిస్ ఒడిసీ డ్యాన్స్ దుర్గా చరణ్ రణబీర్. ఈయన న్యూస్లో ఉన్నారు. వై? బికాస్ 2025లో ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సో ఈ ఇయర్ పద్మశ్రీ అవార్డు ఇచ్చారనమాట ఈయనకి. సో దట్స్ వై దిస్ పర్సన్ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, దుర్గా చరణ్ రణబీర్, అండ్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఒడిసీ డ్యాన్స్. నెక్స్ట్ మణిపురి. సో మణిపురి ఏ స్టేట్కి సంబంధించింది? మణిపురికి సంబంధించింది. సెలెస్టియల్ డ్యాన్స్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇన్ మణిపూర్ వ్యాలీ. సో అప్పట్లో ఒక లెజెండ్ అన్నమాట ఇది. ఇండియన్ లెజెండ్, ఇండియన్ ఎపిక్స్కి సంబంధించింది. శివుడు పార్వతి మణిపూర్ వ్యాలీలో గాంధర్వులతోటి డ్యాన్స్ చేశారనమాట. ఆ డ్యాన్స్నే వీళ్ళు మణిపురి అని అన్నారు. సో సెలెస్టియల్ డ్యాన్స్. సో 15th centuryలో వైష్ణవిజం ఇన్ఫ్లుయెన్స్ వల్ల, దో శివుడికి సంబంధించింది అయినా కానీ 15th centuryలో ఎక్కువ వైష్ణవిజం ఇన్ఫ్లుయెన్స్ నార్త్ ఈస్ట్ మీద పడింది. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ మీద వైష్ణవిజం ఇన్ఫ్లుయెన్స్ పడింది. దాంతో ఈ డ్యాన్స్ శైవిజం నుంచి, శివుడి దగ్గర నుంచి కృష్ణుడు సెంట్రల్ పార్ట్ అయిపోయాడు అనమాట ఈ డ్యాన్స్కి. సో కృష్ణ బికేమ్ ది సెంట్రల్ థీమ్ ఫర్ దిస్ మణిపురి డ్యాన్స్. మోస్ట్లీ ఇన్ జనరల్గా ఈ మణిపురి డ్యాన్స్ని విమెన్ పర్ఫామ్ చేస్తారు. అండ్ ఈ మణిపురికి ఇంకొక సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎస్టాబ్లిష్ చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్ స్కూల్లో మనకి మణిపురి డ్యాన్స్ ఎక్కువ ప్యాటర్నేజ్ తీసుకుంది. సో ఈవెన్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా దీని రివైవల్కి ఎంతో పాటుపడ్డారనమాట. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఈ మణిపూర్కి సంబంధించి. సో ఈ మణిపురిలో ఫీమేల్ డాన్సర్స్ వాళ్ళ మొహాన్ని ఒక ముసుగుతోటి కవర్ చేసుకుంటారు. వేల్ ముసుగు ఉంటుందన్నమాట. సో దే పర్ఫార్మ్ ఇట్ విత్ డివోషన్ ఓవర్ సెన్షువాలిటీ. సో డివోషన్, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ వాటిల్ కన్నా డివోషన్ అనేది మెయిన్ అనమాట ఈ డ్యాన్స్లో. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ బోత్ తాండవ అండ్ లాస్య. కానీ ఇది మోస్ట్లీ విమెనే పర్ఫామ్ చేసే డ్యాన్స్ ఇది. నెక్స్ట్ ఈ డ్యాన్స్లో మనకి నాగబంధ ముద్ర అని కనిపిస్తుంది. అంటే ఏంటంటే 8 బాడీస్ కనెక్టెడ్ ఇన్ కర్వ్స్. సో 8 వేస్లో బాడీని కర్వ్స్ కింద కనెక్ట్ చేస్తారనమాట. బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎలా అంటే ఒక పాము షేప్లో చేతుల్ని మడిచి పెడతారు. సో దాన్ని నాగబంధ ముద్ర అంటారు. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రాస్లీల, విచ్ ఈస్ ది లవ్ స్టోరీ ఆఫ్ రాధాకృష్ణ. దెన్ దెర్ ఈస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అసోసియేటెడ్ విత్ మణిపురి డ్యాన్స్కి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సంకీర్తన అనేది అక్కడి ఒక ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్ ఫామ్. కానీ ఇది మణిపురి డ్యాన్స్ నుంచి వచ్చిందనమాట. సో సంకీర్తన ఇట్ ఎవాల్వ్ ఫ్రమ్ మణిపురి. అండ్ 2013లో దీనికి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ట్యాగ్ వచ్చిందనమాట, సంకీర్తనాస్ ఆఫ్ మణిపురి. నెక్స్ట్, యాజ్ వి డిస్కస్డ్ ద పీపుల్ అసోసియేటెడ్ విత్ మణిపురి, we have someone called Javeri sisters. So they are associated with this Manipuri dance. Then we have Kathak and Kathakali. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. కథకలి కేరళకి సంబంధించింది, కథక్ ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. అండ్ దిస్ ఇస్ ద ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, కథక్ అనేది. అండ్ కతిక అనే వర్డ్ నుంచి ఈ కథక్ అనేది వచ్చింది. కతిక అంటే స్టోరీ టెల్లర్స్ అని అర్థం. So again, this is something which is associated with Hindu epics. So we have Ramayanam and Mahabharatam. ఈ కథక్ కూడా ఈ రామాయణం మహాభారత కథలనే వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ తోటి చెప్తారనమాట. సో డ్యూరింగ్ 1700s అండ్ 1800s ఆ పాయింట్ ఆఫ్ టైంలో మొఘల్ రూల్లో ఇది ఎక్కువగా పర్షియన్ స్టైల్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వాడేవారు అనమాట. ట్రెడిషనల్గా పర్షియన్ ఫార్మ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ లేకపోయినా కానీ వీళ్ళు డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మొఘల్స్ పర్షియన్ ఫార్మ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ యూజ్ చేసేవారు. బట్ లేటర్ లీలా సోకే అనే ఆవిడ దీన్ని మళ్ళీ రివైవ్ చేసి ద ట్రెడిషనల్
ఫామ్, ద ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ ఏవైతే వీళ్ళు యూజ్ చేయాలో వాటిని యూజ్ చేయించారు. దెన్ వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్. ఈ కథక్ వచ్చేటప్పటికి 4 ఇంపార్టెంట్ స్కూల్స్ ఉన్నాయి. 4 ఇంపార్టెంట్ స్కూల్స్ ఆఫ్ కథక్, ద 4 మెయిన్ ఘరానాస్ ద స్కూల్స్ ఆఫ్ కథక్. వన్ ఈజ్ అట్ లక్నో, ఒకటి లక్నో బేస్, ఇంకోటి జైపూర్, రాయ్గఢ్ అండ్ బనారస్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కథక్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఉత్తరప్రదేశ్. సో నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, నార్త్ ఇండియాలో మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ఈ కథక్ కనిపిస్తుంది. ఓకే, లక్నో, జైపూర్, రాయ్గఢ్ అండ్ బనారస్. దెన్ ఈ కథక్లో హై యూజ్ ఆఫ్ ఫుట్ వర్క్ ఉంటుంది. మోస్ట్లీ డ్యాన్స్ అంతా కూడా లెగ్స్ అండ్ హ్యాండ్ మూమెంట్స్ తోటి, పర్టికులర్గా లెగ్ మూమెంట్స్ తోటి ఉంటుంది. అండ్ దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంట్రో ఐటమ్ని వెనెవర్ ది డాన్సర్ కమ్ ఆన్ టు ద స్టేజ్, వాళ్ళు ఫస్ట్ ఇంట్రో ఐటమ్ ఉంటుంది అనమాట. స్మాల్ కంపోజిషన్ ఉంటుంది, దాని ఆనంద అంటారు. తాట్ అంటే సాఫ్ట్ మూమెంట్స్, తొడాస్ అండ్ తుక్దాస్ అంటే ఫాస్ట్ మూమెంట్స్. తాట్ అంటే సాఫ్ట్ మూమెంట్, తొడాస్ అండ్ తుక్దాస్ అంటే ఫాస్ట్ మూమెంట్స్. దెన్ కథక్లో మనకి ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది, దాన్ని మనం జుగల్బందీ అంటాం. ఈ జుగల్బందీ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో మనకు కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ నేటివ్ టు కథక్కి సంబంధించింది, ఒరిజినల్గా కథక్కి సంబంధించింది. జుగల్బందీలో ఏం చేస్తారంటే దెర్ విల్ బీ అ కాంపిటీషన్ బిట్వీన్ ది డాన్సర్ అండ్ ది తబలా ప్లేయర్. సో తబలా ప్లేయర్ బీట్ ప్లే చేస్తే దానికి తగ్గట్టు ఈ కథక్ డాన్సర్ ఆడతారనమాట. సో ఫాస్ట్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట డాన్సర్కి తబలా ప్లేయర్కి, దాన్ని జుగల్బందీ అని అంటాం. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గట్ భావ్, డాన్స్ వితౌట్ ఎనీ మ్యూజిక్, ఎటువంటి మ్యూజిక్ లేకుండా జస్ట్ ఎమోషన్స్ తోటి కథక్ని ప్లే చేస్తారనమాట, దాన్ని ఘాట్ భావ్ అంటారు. ఇందులో మనకి ధ్రుపద్ జోనర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ కనిపిస్తుంది. సో కథక్ బ్యాక్గ్రౌండ్లో డాన్సర్ ప్లే చేస్తున్నప్పుడు వెనకాతలో వచ్చే మ్యూజిక్ హిందుస్థానీ మ్యూజిక్, రైట్? సో ధ్రుపద్ జోనర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్. People associated with Kathak, one is the OG legend Pandit Birju Maharaj, and ఈవిడ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, కుముదిని లఖియా. సో ఈ ఇయర్కి గాను పద్మవిభూషణ్ ఇచ్చారు. సో కథక్ డ్యాన్స్లో ఈవిడిచ్చిన కాంట్రిబ్యూషన్కి గాను కుముదిని లఖియా అనే ఆవిడికి పద్మవిభూషణ్ ఇచ్చారనమాట ఫర్ ద ఇయర్ 2025. నెక్స్ట్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ సత్రియా. సో సత్రియా ఇస్ ద ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ అస్సాం. అస్సాంకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ ఇది. ఇట్ ఇంట్రడ్యూస్డ్ బై ది వైష్ణవ సెయింట్ శంకరదేవ అనే వైష్ణవ సెయింట్ ఈ సత్రియా అనే డ్యాన్స్ ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఫస్ట్ సత్రియా ఎలా వచ్చిందంటే సత్తారా అంటే మాన్స్ట్రీస్ అనమాట. సో మొనాస్ట్రీస్, వైష్ణవ సెయింట్ మాంగ్స్ ఉండే మాన్స్ట్రీస్, ఆ ఋషులు ఉండే మాన్స్ట్రీస్, సో వాళ్ళే పర్ఫామ్ చేసేవారు ఇన్ ది ఒరిజినల్ డేస్. సో ఈ విష్ణు సాధువులు ఎవరైతే ఉండేవారో వాళ్ళు పర్ఫామ్ చేసే డ్యాన్స్ అనమాట ఇది. బట్ లేటర్ ఆన్ ఈవెన్ జనరల్ పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ డ్యాన్స్ సత్రియా. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి సత్రియాకి సంబంధించి? ఎస్, ద స్టోరీస్ ఆఫ్ విష్ణు, మోస్ట్లీ సత్రియా డ్యాన్స్ అంతా కూడా విష్ణుమూర్తికి సంబంధించిన కథలనే చెప్పేవారు. అండ్ ఇట్ యూస్ టు బి పర్ఫార్మ్డ్ బై ద మేల్ మాంగ్స్, వీళ్ళని బొకోత్స్ అనేవారు, మేల్ మాంగ్స్ని బొకోత్స్ అంటారు. అండ్ హ్యాండ్ గెస్చర్స్ అండ్ ఫుట్ వర్క్ తోటి ఉంటుంది ఈ డ్యాన్స్ అంతా. అండ్ దిస్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. అండ్ 2 people అసోసియేటెడ్ విత్ సత్రియా. ఈ ఇయర్లో 2 peopleకి, ఒకరికేమో పద్మభూషణ్, ఇంకొకరికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. అండ్ బోత్ దీస్ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ సత్రియా. వన్ ఈజ్ జతిన్ గోస్వామి, ఈయన డాన్సర్ అనమాట, సత్రియా డాన్సర్. సో ఈయనకి పద్మభూషణ్ ఇచ్చారు. దెన్ వీ హ్యావ్ సమ్వన్ కాల్డ్ రేబాకాంత్ మహనంత, ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మనకి ఈ సత్రియాలో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే మాస్క్ అనమాట. సో ఈ డాన్సర్స్లో కొంతమంది ఫేస్ మాస్క్ పెట్టుకుని ఉంటారు. అండ్ ఈ మాస్క్ మేకింగ్ లెజెండ్ రేబాకాంత్ మహనంత, ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అండ్ ఈ వీడియోలో మనం ఇండియాకి సంబంధించిన 8 క్లాసికల్ ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఫోక్ డాన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. If you found this video informative and మీ exams ki video compulsory ga use avutundi, so that's why don't forget to subscribe this channel and share this video with your fellow aspirants. Signing off, your modern teacher.